ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మగ్ధలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మత్తయి సువార్త 27:61. విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం. అది నేర్చుకోదు, తెలుసుకోదు, కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభు సమాధి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుద్ధానోత్సవాలతో జయర్బాటంతో గడిచిన ఈ 2000 సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? మా ప్రభువు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే కాని దాని వెనుక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా? వాళ్ళకి దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తు లేచాడు. లెక్కలేనని హృదయాల అంగలార్పులో నుండి పునరుద్ధానం చిగురించింది. అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్ని చూస్తున్నారు కానీ శాఖోపశాఖలుగా విస్తరించున్న పునరుద్ధానపు మొలకను గమనించడం లేదు. తాము ఏ సంఘటనను తమ ప్రభు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు. యేసు స్వరం తాత్కాలికంగా మోగపోయింది, తిరిగి 10 రెట్లు శక్తిగల పునరుజ్జీవానికి. కాని ఆ స్త్రీలకది ప్రస్తుతం అగమ్యగోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి వెళ్లారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటపడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు. మన జీవితాల్లోనూ ఇది అంతే. మనమంతా వనంలో సమాధిని ఆనుకొని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము. ఈ దుఃఖానికి ఉపశమనం లేదు, ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు, దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాము. కానీ మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనుక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు. తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి. చావు పొంచి ఉంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తుంటుంది. పేరుకుపోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తలెక్కుమంటుంది. ఈ అనుభవాలన్నీ మన గుండెల్లో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడు చేయదు. అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్తంభాల వల్ల మన విచారపు క్రినీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడలో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు, వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు. కానీ అవి ఆత్మ పుష్పాలు, ప్రేమ, ఆశా, విశ్వాసం, శాంతి, సంతోషాలు. ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి. శోకాల కాలిబాట, క్రీస్తు విశ్రమించిన చోట. గులాబీలు పూయవు ఈ తోట, ఇది ముళ్ళబాట. పరలోకపు దీవెనల గరిక పూలు వికసించాలంటే ఈ చోటే మేలు. ఈ బాటలో సిలువ మోసినవాడు రాకుమారుడవుతాడు ముందునాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.